రెడ్డి గారికి టికెట్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి తెలుగుదేశం పార్టీ అదే సార్ సమాధానం క్లారిటీకి ఇస్తున్నారు సార్. ఎమ్మెల్యే గారు చెప్తాను, నేనే చెప్తున్నాను కదా. మీరు అడిగి మురళి గారు మొత్తం కనిపిస్తుంది కార్యక్రమం ప్రకటించు. మీరు ప్రశ్నిస్తే ఏదైనా ప్రజలైనా మీడియా మీరు ప్రశ్నిస్తే నేను తప్పించుకుంటానంటే అది పద్ధతి కాదు. ఖచ్చితంగా సమాధానం చెప్తాను, చాలా క్లారిటీగా చెప్తాను, చాలా పద్ధతిగా చెప్తాను. దయచేసి బాగా కెమెరా జూమ్ కూడా చేసుకోండి. 2029 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పార్టీ అధినాయకత్వం నిర్ణయించారు. అయితే ఓ శాసనసభ్యుడిగా నీ కోరిక ఏమిటి అంటే, ఓ శాసనసభ్యుడి భార్యగా మీ కుటుంబంలో కోరిక ఏమిటంటే, ఓ శాసనసభ్యుడి కుమార్తెలుగా వాళ్ళ కోరిక ఏమిటంటే, నేను కానీ నా భార్య కానీ నా కుమార్తెలు కానీ నా ఇద్దరు అల్లుడు కానీ నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ నా శ్రేణులు కానీ అందరూ కోరుకునేది వచ్చే ఎన్నికల్లో, అందరూ ఆశించేది వచ్చే ఎన్నికల్లో కోరుకునేది గిరిజారెడ్డి ఎమ్మెల్యే కావాలా నిర్ణయించేది కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పోటీ చేయాలంటే చేయాల్సిందే. కోటమిరెడ్డి గిరిజారెడ్డి అంటే గిరిజారెడ్డి, లేదు కోటమిరెడ్డి సాయి వైష్ణవ్ అంటే కోటమిరెడ్డి సాయి వైష్ణవే. వీళ్ళెవరో కాదు, మరొకరు పెడతామంటే మేము సిద్ధం, దానికి ఎలాంటి అభ్యంతరం. అదే మహిళా కోటా కింద బీసీ రిజర్వేషన్ బీసీలకి వెయ్యే ఆలోచన ఉంది. మా నంది మండలం బాలశ్రీ గారిని పెడతామంటే సంతోషంగా స్వాగతిస్తాం. దాంట్లో ఏం తేడా. మా తమ్ముడిని విధంగా కావాలని కోరుకుంటున్నాము. మా తమ్ముడికి అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా బాలశ్రీ గారిని కోరుకుంటాం. దాంట్లో పదే అడుగుతూ ఉంటారు, గుండెల మీద చేసుకుని మళ్ళీ సగం వదిలేశారంటే గుండెల మీద చేతులు వేసుకుని చెప్తూ ఉన్నాం. దాంట్లో రెండో ఆలోచన లేదు. మా అందరి ఆకాంక్ష వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిజారెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పి, దాంట్లో రెండో ఆలోచన లేదు. కానీ పార్టీ ఇష్టం, పార్టీలోనే ఫైనల్, పార్టీలోనే సుప్రీం. ఏం మా కుటుంబానికి రాసి పెట్టుందా, బయట రాకూడదా? నెల్లూరు రూరలే ఉన్నా మా కుటుంబానికి రాసి పెట్టుందా? అదే మాధవరావు సింధియా ఫ్యామిలీ కాదు, మైసూర్ మహారాజా ఫ్యామిలీ కాదు, అది మధ్యతరగతి కుటుంబం. ఆ బ్యాక్గ్రౌండ్తో పెరిగిన వాళ్ళదే. ఈరోజు కాస్త జీవితంలో ఆ బ్యాక్గ్రౌండ్తో పెరిగినా కాస్త అన్ని రకాల కూడా స్థిరంగా ఉన్న వ్యక్తులు. మా సొంతం కాదు, పార్టీ ఇష్టం. ఎవరైనా మాకు ఉంటే దాంట్లో ఏం తేడా లేదు. అయినా మాకు లేని ఆతృత, మాకు లేని తొందర సోషల్ మీడియాలో ఎంత గౌరవంగా ఉంటామో కూడా ఎన్నో ప్రోత్సాహం తీసుకున్నారు. నన్ను కూడా దగ్గర 8 ప్రోత్సాహం తీసుకున్నారు. మాకు తెలియదు, మాకు కొత్తగా ఒక కాబట్టి ఒక కుటుంబం అసలు ఏదో నాకు మా మధ్య కూర్చొని మేము ఇద్దరు కొట్టాలి ఆయన గేటలు వాడినట్టు ఈ గేటలు వారు అవతల పార్టీ గేటలు లేవు కాబట్టి ఇక్కడ ఏమన్నా వాడికి చూడాలని అవసరం చేసుకుని దాని గురించి వేరే మ్యాటర్ ఎందుకంటే ఇది ఆవేదన వస్తుంది కదా. వార్త రాసేటప్పుడు కనీస వివరణ. ఆ రోజు నా కుమార్తె ప్రశ్న పెట్టింది,
సింగల్ కాలం అయితే కూడా లేదు నాకు తెలిసినంత నేను అడగటం కారణం ఏంటంటే నా కుమార్తె తప్ప ఏ హోదా లేదు మన అంతా కుమార్తె తప్ప ఏ హోదా వెళ్ళండి. బట్ మా తమ్ముడు చెప్పినట్టు మేము ఇద్దరు కొట్టుకుంటానో తిప్పుకుంటానో మధ్యలో మా సాక్షి మస్తు ఎందుకు ఓపెన్ టాప్ ఎందుకు మా సాక్షి మస్తారెడ్డి గారు ఉండి అడ్డం తీసినట్టు కలిపినట్టు అడ్డం తీసినట్టు కలిపినట్టు కనీసం వివరణ రోడ్ల మీద కనపడితే మస్తారెడ్డి గారు సాక్షి అయినా కూడా రోడ్డు మీద కనపడితే ఏ మస్తారెడ్డి గారు బాగున్నావు అని అంటారు. మస్తారెడ్డి గారు ప్రతి ఒక్కరిని దేవరాగైనా వెంకటరాగైనా ప్రతి ఒక్కరిని పేర్లు పెట్టి మంచి తక్కువ మంది ఉరవే అంటే చాలా పాత్ర ఉరవలే అంట అంత మించి తేడా కమిషనర్ గారు. హలో సార్ మార్నింగ్ సార్ ప్రెసిడెంట్లో ఉన్నారు స్పీకర్ ఫోన్ మాత్రం ఆన్ చేయలేదు. ఎందుకంటే మీకు చెప్పకుండా స్పీకర్ ఫోన్ ఆన్ చేసింది అందుకంటే స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తాను అనుకోండి. రైట్ ఇక్కడ సార్ నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేయాలి మీడియా సాక్షిగా మీకు ఒకసారి ఫస్ట్ టైం మేడం మీకు ఫోన్ చేశారు తెలుగుదేశంలో నేను కానీ చట్టబద్ధంగా నన్ను మాట్లాడింది గారు మంచి మాట చెప్పారు సంతోషం సార్. నారాయణ సార్ సంతోషం సార్. మీ ఇద్దరు చెప్పిన అడ్డగోలుగా మేము చేయము చేస్తే మా ఉద్యోగాలు ఇబ్బంది మేము చట్టప్రకారం పోతాం మొత్తం వస్తాం కదా. కాబట్టి చేయడానికి స్కోప్ ఉంటుందో ఉండదో మీరన్నా అన్నమాట నేను జోక్యం చేసుకోమంటే జోక్యం చేసుకోవడానికి థ్యాంక్ యూ సార్. నారాయణ సార్ కూడా నేను జోక్యం చేసుకోమంటే వారికి కూడా థ్యాంక్స్ చెప్పాను. అయితే ఇంకో మాట నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. మీరు చెప్పినా నేను జోక్యం చేసుకున్నా అడ్డదిడ్డాలుగా మేము చేయము. ఎలక్షన్ కమిషన్ నియమం ప్రకారం పోతామని చెప్పారు. మీడియాను మళ్ళీ మీకు చెప్తున్నాను సార్. రెండోది ఏంటంటే అన్ని అభ్యంతరాలు తెలుగుదేశం వాళ్ళు అభ్యంతరాలు ఇచ్చున్నారు, సిపిఎం వాళ్ళు ఇచ్చున్నారు, అన్ని పార్టీలు ఇచ్చున్నాయి. వైఎస్ఆర్ జనసేన ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. అన్ని అభ్యంతరాలు కూడా పరిగణలో తీసుకుంది. దాంట్లో సాధ్యాసాధ్యాలు చూసి అది నిజమైన అభ్యంతరం అయితే తప్పకుండా సరిచేయండి. ఎమ్మెల్యేగా అన్ని పార్టీలు రిక్వెస్ట్. ఓకే సార్. తెలుగుదేశం పార్టీ అధిష్టానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ గారు ఫైనల్ తెలుగుదేశం పార్టీ. దాని తర్వాతనే శివరెడ్డి కానీ గిరిరెడ్డి కానీ ఇంకొకరు కానీ వస్తారు. ఇక్కడ జనరల్గా పర్సన్స్ పార్టీ ఇస్ ద సీక్రెట్ అది ఫాలో అవ్వడం రాయలు ఎక్కడ నాయకులు ఉంటాం సార్. ఎక్కడ ఉన్నా పార్టీ అదేక నాయకులుగా ఉంటాం. పార్టీ కోసం పనిచేస్తాం. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి స్థావరంగా నెల్లూరు ఎలక్షన్ వస్తారు. స్థానిక ఎన్నికలు 100కి 100 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు సార్ ఈ విధంగా నెల్లూరు రూరల్లో 100కి 100 నూటిలు సార్ తెచ్చాము. అదేవిధంగా ఈసారి కూడా 18 సర్పంచులు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ, వార్డు ఎదుగుతుంది 37 ఇంకా కూడా పెరుగుతాయని చెప్తున్నారు. నేను చూస్తూ ఉన్నా, పత్రికల్లో చూస్తూ ఉన్నా. ఇది పెరిగితే మొత్తం నూటిలు సార్. రెండోది నెల్లూరు కార్పొరేషన్లో నారాయణ సార్కి నాది ఒకే మాట. నెల్లూరు కార్పొరేషన్లో నారాయణ సార్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఎమ్మెల్యే, నేను కొద్దిగా ఎమ్మెల్యే. అదేవిధంగా మా ఎంపీ దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు వేదారెడ్డి గారు, మేమందరం చక్కగా సమన్వయం చేసుకుని నారాయణ సారు, నేను, దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేదారెడ్డి గారు సమన్వయం చేసుకుని చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆశీస్సులతో నెల్లూరు కార్పొరేషన్ 100కి 100% ప్రజల మన్నన పొంది గెలిచి
నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వారికి నిర్వహించి ఇచ్చే నిజమైన కానుక దానికోసం పార్టీ కూడా కష్టం చేస్తాను. నేను కష్టం చేస్తాను, నా తమ్ముడు కష్టం చేస్తాడు, నా కుమార్తెలు కష్టం చేస్తారు, నా భార్య కష్టం చేస్తుంది, మా భానుశ్రీ గారి దగ్గర నుంచి దూరంలో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కష్టం ఇచ్చే అందరం కష్టపడతాం. ఎందుకంటే ఎన్నికలు కార్యకర్తల్ని నాయకులు చేసే కాబట్టి జెండా మోసిన కార్యకర్తలు మళ్ళీ కూడా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కష్టం చేసిన ప్రజల్లో మద్దతు ఉన్న ప్రజల ఆశీస్సులు ఉన్న అలాంటి వ్యక్తులకే కార్పొరేట్ టికెట్ ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ అధిష్టాన ఆశీస్సులతో నా ఒప్పు ప్రయత్నం చేస్తా. వారిని కార్పొరేటర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా వారికి శ్రమ ఎక్కువ కాకుండా ఆ శ్రమంతా కూడా నేను తీసుకుని వారి కష్టంతో నేను ఎమ్మెల్యేనయ్యా. మేము వారి ఎన్నికల్లో కూడా అంత ఇచ్చిన కష్టంతో నేను నా కుటుంబం మొత్తం